సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెం ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు మంగళవారం రోజున నిర్వహించుకోవడం జరిగింది. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గోషిక స్వామి జెండా ఆవిష్కరణ చేసి సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెం ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు మంగళవారం జరిగింది. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గోషిక స్వామి జెండా ఆవిష్కరణ చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్పై స్పష్టత ఇవ్వకుండా నాంచుడు ధోరణితో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. తక్షణమే బీసీ రిజర్వేషన్పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టంగా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్పై రాష్ట్రంలోని అఖిలపక్షాల పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ సాధనకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో నేటికి 50 మంది మరణించినప్పటికీ కుటుంబాలకు అందవలసిన ఆర్థిక సహాయం నేటికి అందలేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం బాధ్యత వహించి వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపెల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, జనిగల పెంటయ్య, బూర్గు కృష్ణారెడ్డి, దాసరి పాండు, గుంటోజు శ్రీనివాసాచారి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, రాగిరి కృష్ణయ్య, ఆర్వారి రమేష్, రామేశ్వరి, ఆదిమూలం, నందీశ్వర్, బోయ యాదయ్య, పల్లె మధు, బత్తుల దాసు, తిగుళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫ్రాన్స్లో జరిగిన పోరాటం గురించి గతంలో చెప్పుకున్నాం. మనం వారానికి 2 రోజులు సెలవు రోజుల్లో రోడ్ల మీదకి వచ్చి పికెటింగులు చేయడం, మళ్ళా పనిచేసే రోజుల్లో డ్యూటీలకు పోవడం. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే 1.5 ఏళ్ల ఆలస్యమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరపాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయడానికి సిద్ధంగా లేదు. ఆర్డినెన్స్ ద్వారా అమలు జరిపే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నరు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకుండా కేంద్రం పరిశీలన కోసం అని చెప్పి పంపి దాన్ని తాత్సారం చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు జరగకుండా చూడాల్సిన పనులన్నీ ఇప్పుడు బీజేపీ నాయకత్వం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు, గవర్నరు అదే పని చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమైనా జరుగుతాయి హైకోర్టు అనుమతిస్తే. లేకపోతే పాత రిజర్వేషన్ల పద్ధతుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు హానికరం. అందుకని తక్షణం ఎన్నికలు జరగాలి. బీసీ రిజర్వేషన్లు 42% అమలు జరిగే విధంగా బీజేపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది. గవర్నరు తక్షణమే ఆర్డినెన్స్ మీద సంతకం చేయాలి. ఇట్లా తొక్కిపెట్టడాన్ని సిపిఎం ఖండిస్తూ ఉన్నది. ఈ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరినీ ఢిల్లీ తీసుకుపోయి రాష్ట్రపతిని కలవాలని, ఢిల్లీలో ధర్నా చేయాలని కూడా నిర్ణయించినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇది మంచిదే, అవసరమే, కానీ అది సరిపోదు. ఇది మాత్రమే చేస్తే ఇది బీజేపీకి కాంగ్రెస్కు మధ్యన పంచాయతీగా మాత్రమే చూస్తారు. ఇది ప్రజలను కదిలించి నడిపే ఉద్యమంగా సాగాలి. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ప్రజలను సమీకరించి ఉద్యమం చేపట్టేందుకు కాంగ్రెస్ ఎందుకు సిద్ధంగా లేదో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమంగా మార్చితే తప్ప బీజేపీ మెడలు వంచలేము, మోడీ మెడలు వంచలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. అట్లనే 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గోళ్ళు గిళ్ళుకుంటూ కూర్చున్నారా? కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నదంటారు,
మరి కేంద్ర ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రంలో తెలంగాణకు ఈ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈ సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళు తప్పించుకొని తిరిగితే కుదరదు అని చెప్పేసి సిపిఎం హెచ్చరిక చేయదలుచుకున్నది. రెండవది, నెల రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో సిగాచి పరిశ్రమల్లో భయానకమైనటువంటి పేలుడు సంభవించింది. చాలామంది కార్మికులు చనిపోయారు. 3 అంతస్తుల భవనం కుప్పగూలిపోయింది. హాజరైనటువంటి ముఖ్యమంత్రి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఆర్థిక సహకారం యాజమాన్యం చేస్తుందని ప్రకటించారు. తక్షణం ₹1 కోటి ప్రకటించడాన్ని మేము హర్షించాం. యాజమాన్యం ఇవ్వాలనే దాంట్లో కూడా ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. యాజమాన్యం బాధ్యత రహిత్యం వల్ల జరిగింది. యాజమాన్యం బాధ్యత వహించాలనే దాంట్లో కూడా సందేహం లేదు. కానీ మేము అప్పుడే చెప్పాం, ఇది యాజమాన్యం మీద వదిలేస్తే యాజమాన్యం ఇవ్వదు, బాధితులకు న్యాయం జరగదు. అందుకని ప్రభుత్వం తక్షణం చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి చెల్లించాలి. తీవ్రంగా గాయపడి ఇక పని చేయలేని స్థితిలో పడ్డటువంటి కార్మికుల కుటుంబాలకు 50 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించాలి. స్వల్ప గాయాలతో బయటపడ్డ వాళ్లకు 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ఆ తర్వాత యాజమాన్యం నుంచి ప్రభుత్వం రికవరీ చేసుకోవాలని మేము అప్పుడే చెప్పాం. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నెల రోజులు గడిచింది, ఎవరికీ ఇంతవరకు నష్టపరిహారం అందలేదు. ఇది ప్రభుత్వం బాధ్యత రాహిత్యం అని చెప్పాల్సి వస్తుంది. యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించింది. అలాంటి యాజమాన్యం మెడలు వంచే పని కూడా ప్రభుత్వం చేయట్లేదు. తక్షణం ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.